పండుగలు పబ్బాలు వచ్చినాయి అంటే ఏ బస్ స్టాండ్ చూసినా కాలు పెట్ట సందు ఉండదు. బస్సులలో కూసుందానికి సీటు సంగతి దేవుడెరుగు గాని నిలబడటానికి కూడా సందు ఉండదు. పట్నం పబ్లిక్ అంతా పండుగలు చేసేటందుకు పల్లెల బట పడుతుంటారు కాబట్టి గా తిరుగుంటుంది. ఆర్టీసీ వాళ్ళ గల్లపెట్టె కూడా బగ్గనే నిండుతుంది. ఇక ఇప్పుడు రాకెట్ల పుణ్యానికి పోయేటోళ్ళతోని కూడా అట్లనే గల్లు గల్లుమంటుందట. ఆర్టీసీ వాళ్ళకు ఏ పాటి ఆమ్దాని వచ్చిందో ఒకసారి అరుసుకొని వద్దాం పారి. పట్నంలో ఉండేటి పబ్లిక్ ఊళ్ళ బాట పట్టుడు, ఊళ్ళల్లో ఉండేటి పబ్లిక్ పట్నం బాట పట్టుడు. బస్ స్టాండ్లు కిటకిట, బస్సులు కిరకిర. రాకెట్లు కట్టేటందుకు అవ్వగారింటికి పోయేటి అక్క చెల్లెళ్లతోని, రాకెట్లు కట్టినాక అత్తగారింటికి పోయేటోళ్లతోని 2-3 వద్దులు ఇలాం లేకుండా నడిచినాయి బస్సులు. ఇంకేముంది, బగ్గ పబ్లిక్ ఎక్కేటాళ్లకు ఆర్టీసీ వాళ్ళ గల్ల పెట్టే గల్లు గల్లు అంటుంది. అయినా ఆడోళ్లకు పుగుడాకే టికెట్లు కదా, గల్ల పెట్టెకు గండి పడుతుంది కానీ గల్లు గల్లు ఎట్టంటది అని పరేషాన్ కాకూరి. కండక్టర్లు ఎన్ని టికెట్లు కొడతారో అన్నిటికీ లెక్కలు కట్టి అక్కల ఛార్జీలన్నీ సర్కారు ముట్ట చెప్పాల్సిందే ఆర్టీసీ వాళ్లకు. రాగి పండగ పుణ్యమాని ఇప్పటి వరకు ఎన్నడు దాని ఆమ్దాని వచ్చిందట ఆర్టీసీ వాళ్లకు. ఇది మేమంటున్న ముచ్చట కాదు, మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్తున్న ముచ్చటే. ఇనురి 64 లక్షల మంది మొట్టమొదటిసారి నిన్న, అందులో మెజారిటీ మహిళలు 17 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రయాణాన్ని నిన్న ఒక్కరోజే ప్రభుత్వం ఉచితంగా అందజేసినటువంటి ఘనత ఆర్టీసీ చరిత్రలో మొట్టమొదటిసారి. దాదాపు 15 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆర్టీసీ నష్టాల నుంచి బయటకు ఎక్కుతుంటే మహిళలను కించపరిచే విధంగా బస్సుల్లో ఉల్లిపాయలు తీస్తారు, ఎల్లిపాయలు తీస్తారు వీడియోలు మీరే తయారు చేసి పెట్టారు. శాసనసభను కూడా అడిగిన ఆగనాట. ఒక రాఖీ పండుగ నాడే ఏం తక్కువ 63,86,000 మంది దానిక బస్సులు ఎక్కి తిరిగిలాట. అందులో పుగుడా టికెట్ల మీద పోయిన ఆడోళ్లు 41,74,000 మంది అయితే 21,12,000 మంది దానిక ఛార్జీలు ఇచ్చి బస్సులు ఎక్కి తిరిగిలాట. ఆధారం కార్డులు చూపించి బస్సులు ఎక్కి పుగుడాకు తిరిగిన వాళ్ళ ఛార్జీలు 17 కోట్ల దానిక సర్కారు వాళ్ళు కడితే పైసలు ఇచ్చి టికెట్లు కొన్నోళ్ళ కాంచి వచ్చిన ఆమ్దాని 15 కోట్లు. మొత్తం 32 కోట్ల వరకు ఆమ్దాని వచ్చింది ఆర్టీసీ వాళ్లకు. ఇదంతా ఒక రాకెట్ల పుణ్యం నాడు వచ్చిన ఆమ్దానే. అటు 2 వద్దులు ఇటు 2 వద్దులు లెక్కేస్తే ఇంత ఎక్కువనే. మళ్ళా తెలంగాణలో ఆడోళ్లను బస్సుల టికెట్లు లేకుండా తీసుకుపోతారు అనగానే ఇక ఆర్టీసీ పడిపోయినట్టే, ఆర్టీసీకి ఆమ్దాని లేనట్టే అనుకున్నారు కానీ ఆర్టీసీ వాళ్ళ సొమ్మును అలదాలు బుడుపుకుంటున్నారు.